యూట్యూబ్‌లో విజయం సాధించి లక్షలల్లో సబ్‌స్క్రైబర్‌ని పొంది, అలాగే లక్షలల్లో డబ్బులు సంపాదించాలని ఎప్పుడన్నా మీ ఛానల్‌ని గ్రో చేయాలన్న ఆలోచన మీకెప్పుడన్నా తట్టిందా? యూ ఆర్ లక్కీ. సో టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ సీక్రెట్ ఆఫ్ యూట్యూబ్. టాప్ క్రియేటర్స్ లైక్ మిస్టర్ బీట్, హర్ష సాయి, అలాగే ప్రసాద్ టెక్ ఇలాంటి టాప్ కేటగిరీస్‌లో ఉన్నవారైతే ఈ 5 టిప్స్‌ని యూజ్ చేస్తున్నారన్నట్టు. ఈ 5 టిప్స్ యూజ్ చేయడం వల్ల ఈ 5 పాయింట్స్ ఏదైతే ఉంటుందో సో వాటిని బేస్డ్ మీదనే మనం చాలా పాపులర్ క్రియేటర్‌గా అయితే అవ్వచ్చు. సో అదేంటిదో తెలిసిపోయే ముందు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ మీ ఛానల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉండదని చెప్పొచ్చు. లెట్స్ గో టు వీడియో. Hey guys, this is Suman. I'm from Warangal. So today we are learning about the secret of YouTube success అని చెప్పొచ్చు. సో టాప్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 5 పాయింట్స్ని యూజ్ చేసుకొని చాలామంది అయితే గ్రోత్ అవుతున్నారు అన్నట్టు. సో యూట్యూబ్ చేయాలంటే చాలా ప్యాషనింగ్గా ఉండాలి, అలాగే చాలా డెడికేషన్ ఉండాలి. ముందుగా ఈ 5 పాయింట్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ కూడా చేసేయండి. సో లెట్స్ గో టు వీడియో. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంటెంట్ అని చెప్పొచ్చు. సో కంటెంట్ ఎలా ఉండాలంటే మనకు యూజ్ అయ్యే, అంటే కంటెంట్ ఎలా ఉండాలంటే మనం చూజ్ చేసుకునే కేటగిరీని బట్టి ఉంటుంది. లైక్ గేమింగ్ కావచ్చు, లేకపోతే టెక్ కేటగిరీ, ఎంటర్టైన్మెంట్, ఏ కేటగిరీ అయినా పర్లేదు, మీరు బెస్ట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఎలా ఆలోచిస్తుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ గ్రోత్ అవ్వాలంటే కంపెనీ లాగా ఆలోచిస్తే, వాళ్ళ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం అని ఆలోచిస్తే ఆ కంపెనీ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో సో వారికి ప్రమోషన్ లేకపోతే డెడికేషన్ చూసి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది అన్నట్టు. సో లైక్ యూట్యూబ్ కూడా అలానే ఆలోచిస్తుంది అన్నట్టు. సో యూట్యూబ్ ఎలా అంటే హ్యాజ్ ఎ యూట్యూబర్గా ఆలోచించకూడదు, యూట్యూబ్ కంపెనీ లాగా ఆలోచించాలన్నట్టు. సో యూట్యూబ్ కోరడం ఏంటిదంటే కంటెంట్ని ఎలా పెట్టాలంటే, ఒక యూట్యూబర్ క్రియేటర్ అనేటోడు ఏ వ్యూస్ అంటే ఏదైతే కంటెంట్ పెడుతున్నారో సో వారి మీద ఎక్కువ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నట్టు యూట్యూబ్లో. సో అలాంటి క్రియేటర్స్నే చూజ్ చేసుకొని టాప్ ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. సో చాలామంది ఎలా ఉంటుందంటే కంటెంట్ అంటే మిక్స్డ్ కంటెంట్ పెడతారు. సో నేను చేసిన తప్పు కూడా అదే అని చెప్పొచ్చు. సో చాలామంది థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల కంటెంట్ ఒకటి పెడతారు. సో చాలామంది ఒక 10 మినిట్స్ వీడియో ఉంటే 1 మినిట్ లేకపోతే 2 మినిట్ వీడియో చూసి స్కిప్ చేసేస్తారు. సో అలా చేసిన వారికి ఆ కంటెంట్ అనేది పాపులారిటీ కాదన్నట్టు. సో ఫస్ట్ పాయింట్ ఇది అన్నట్టు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మెటా డాటా ఎలా అంటే లైక్ టైటిల్ కావచ్చు, థంబ్నెయిల్ కావచ్చు, ట్యాగ్స్, వీడియో డిస్క్రిప్షన్, అలాగే హ్యాష్ ట్యాగ్స్, ఈ 5 బేస్డ్ మీదనే మనము మెటా డాటాని కలెక్ట్ చేస్తారన్నట్టు. సో కంటెంట్ ఎంత ఇంపార్టెంటో సో SEO సెర్చింగ్ ఆప్టిమైజింగ్లో దాంట్లో కూడా రావాల్సిందిగా ఈ 5 పాయింట్స్ని కూడా యాడ్ చేయాలన్నట్టు. లైక్ టైటిల్ పర్ఫెక్ట్ ఉండాలి, థంబ్నెయిల్ పర్ఫెక్ట్ ఉండాలి, డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్ ఉండాలి, ట్యాగ్స్, అంటే ఇవన్నీ కలిపి ఏదైతే ఉందో మెటా డేటా అదంతా కంటెంట్ను రిలేటెడ్గా ఉండాలి. మనం చేసే వీడియోను కంటెంట్ ఏదైతే చూజ్ చేసుకున్నామో సో దానికి రిలేటెడ్గా ఉంటేనే మనకు ర్యాంకింగ్లో ఛానల్ చూపెడుతుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ సెర్చ్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ సీక్రెట్ ఆఫ్ యూట్యూబ్ సక్సెస్ అని పెట్టాను. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి కదా, సో వ్యూస్ వస్తున్నాయి, అలాగే సెర్చింగ్లో వీళ్ళ వీడియోసే వస్తుందని చెప్పచ్చు. సో ఎందుకు వస్తుందంటే వీళ్ళు మెటా డాటా పర్ఫెక్ట్గా పెట్టారు, ఆ కంటెంట్ని తగ్గట్టుగానే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వారి వీడియోస్ను మనకు యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుందని చెప్పచ్చు. సో అలాగే ఎక్కువ మంది వ్యూవర్స్ చూజ్ చేస్తున్నారు, అంటే ఎండ్ వరకు చూస్తున్నారు ఈ వీడియోని, అందుచేత ఈ వీడియో ర్యాంకింగ్లో ఉంటుందని చెప్పచ్చు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఎంటర్ప్రెన్యూర్. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డైరెక్టర్ ఉన్నారండి, ఒక డైరెక్టరు వారి డిస్క్రిప్షన్ కావచ్చు, లేకపోతే ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో సో అలాంటి ప్లే ఏదైనా డెవలప్మెంట్ చేసుకోనికి వేరే వారు డైరెక్టర్ ఏదైతే పెద్ద పెద్ద మూవీస్ ఉంటారో సో ఆ మూవీస్ని డైరెక్టర్స్ చాలామంది చూస్తారు, ఆడియన్స్ని చూస్తారు. సినిమా చూసేటప్పుడు సినిమా హాల్లో ఒక మూవీ మీదనే కాన్సన్ట్రేషన్ కాకుండా మనకు ఆడియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది, ఏ టైంలో వాళ్ళు ఎంజాయ్మెంట్ అవుతున్నారు, ఏ టైంలో ఎమోషన్ అవుతున్నారు అనేది ఒక డైరెక్టర్ అనేది ఆ ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తారు అన్నట్టు. లైక్ థర్డ్ పాయింట్ ఏంటిదంటే ఎక్స్ప్లోరింగ్ ట్రెండింగ్లో ఏదైతే టాపిక్ ఉందో అలాగే మనకు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వారికి నచ్చిన కంటెంట్ వాళ్ళు ఎంగేజింగ్గా ఉండాలి. అంటే ఒక 3 మినిట్స్ వీడియో పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేటట్టుగా వాళ్ళు ఎక్స్ప్లోరింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో థర్డ్ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి లాంగ్ లాస్టింగ్ సీజన్ అని చెప్పొచ్చు. లాంగ్ లాస్టింగ్ ఎలా అంటే
చాలామంది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పెడతారు. మీరు పెట్టాల్సిన మీకు యావరేజ్‌గా డ్యూరేషన్ రావాలంటే యూట్యూబ్‌లో 0 నుంచి 1K వరకు సబ్స్క్రైబర్లు పెరగాలంటే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయండి. సో 0 నుంచి మళ్ళీ 4000 వాచ్ అవర్స్ వరకు కవర్ చేయాలంటే మీరు షార్ట్ వీడియోలు కాకుండా అంటే లాంగ్ లెంత్ వీడియోస్ తీయాల్సి ఉంటుందండి. అబోవ్ 8 మినిట్స్ కంటే అబోవ్. మీరు పెట్టే కంటెంట్ ఎంగేజింగ్ ఉంటే మీరు వ్యూవర్స్ అంటే ఎండ్ వరకు చూసేంత కంటెంట్‌తో ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నాకు వ్యూవర్స్ రావట్లే, నాకు సబ్స్క్రైబర్లు పెరగట్లే, నాకు అలాగే వాచ్ అవర్స్ పెరగట్లే అంటే ఒకటే ఆలోచించండి మీరు. మీ వ్యూవర్స్ మీ వీడియోను ఎందుకు చూడాలి? ఇదే ఒక్క క్వశ్చన్‌కి సమాధానం మీరు ఆలోచిస్తే గనుక సో మీకు అర్థమైపోతుంది. అంటే మీరు చేసే మిస్టేక్ ఏంటిదో మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, నా వీడియోసే చూడమని నేను రికమెండేషన్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఈ థంబ్‌నెయిల్ చూశారు కదా, సో థంబ్‌నెయిల్ చూసి ఈ వీడియో చూస్తున్నారు చాలామంది. సో ఈ పాయింట్స్ ఏదైతే ఉందో వాళ్ళకి యూజ్ఫుల్ ఉంది, నా సబ్స్క్రైబర్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, వారికి యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి నా వీడియో చూడొచ్చు అని చెప్పేసి నేను హోప్స్ పెట్టుకున్నా. సో కాబట్టి చాలామంది యూజ్ అయ్యేటోళ్ళు అయితే చూస్తారు, లేదు వేరే ఎంటర్టైన్మెంట్ టైం పాస్కి అయ్యేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు అని చెప్పచ్చు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇదండి. మనము ఎగ్జాంపుల్ చెప్తా, ఒక 10 మినిట్స్ వీడియో పెట్టారనుకో మీరు, సో అందులో చాలామంది ఒక 2 మినిట్స్ చూస్తారు, 4 మినిట్స్ చూస్తారు, ఇంకా కంటెంట్ బాగుంటే 5 మినిట్స్ వరకు చూస్తారు. అబోవ్ 5 నుంచి 8 మినిట్స్ వరకు చూశారనుకో యావరేజ్గా మీకు 4 మినిట్ 3 మినిట్ ఉంటుంది అన్నట్టు. సో యావరేజ్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో మీకు సబ్స్క్రైబర్లు పెరగడానికి అలాగే వాచ్ అవర్స్ పెరగడానికి బెనిఫిట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒకవేళ మానిటైజేషన్ అయితే మీకు డబుల్ యాడ్స్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే పేమెంట్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వీడియో ఎంగేజింగ్ అంటే ఎక్కువ మందిని యావరేజ్ డ్యూరేషన్ పెడుతున్నారు అంటే చూస్తున్నారు ఈ వీడియోని, కాబట్టి ఈ వీడియో చాలామందికి రీచ్ చేసేలా వీడియో రికమెండేషను సజెస్ట్ చేయడము. ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు TV9లో కావచ్చు, V6లో న్యూస్ చూస్తూ ఉంటారు, వాటి కింద సజెస్ట్ టు యూ అని చెప్పేసి వీడియోస్ వస్తూ ఉంటుంది మీకు రిలేటెడ్గా. మీరు ఎలక్షన్ గురించి వీడియో చూశారనుకో ఎలక్షన్ రిలేటెడ్గా వీడియోస్ కింద మీకు షో అవుతూ ఉంటుంది అన్నట్టు. సో లైక్ అలా మీకు యూట్యూబ్ హెల్ప్ చేస్తాను అన్నట్టు. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీకు మనకు కంటిన్యూస్గా షెడ్యూల్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఛానల్ 4 ఛానల్ అండి, నాకు 5 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా. ఫస్ట్ ఛానల్ టర్మినేట్ అయిపోయింది, సెకండ్ ఛానల్ లాంగ్ లాస్టింగ్ లేకపోవడంతో వ్యూవర్స్కి ఇట్లా రావాలి, థర్డ్ ఛానల్ వచ్చేసి మామూలుగా పెట్టాను, అది మానిటైజేషన్ అయింది, మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వల్ల డిమానిటైజేషన్ అయిపోయిందని చెప్పొచ్చు. సో దాన్ని కూడా విడిచిపెట్టినా. ఇది 4th ఛానల్ అన్నట్టు. 4th ఛానల్లో నేను 4 ఇయర్స్ నుంచి డెడికేషన్ ఇవ్వడంతో ఇప్పుడు నాకు సిల్వర్ బటన్ కూడా ఆర్డర్ చేశాను అన్నట్టు. సో సిల్వర్ బటన్ కూడా అది కూడా వీడియో మీకు పెడతాను. సో ఇందులోనే అంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల పెద్ద ఏం విషయం కాదండి. కాకపోతే ఒక కంటెంట్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్లు వేరే కంటెంట్ ఇంకోటి నచ్చక అన్సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు. సో అందువల్లనే మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదని చెప్పచ్చు. సో 5th పాయింట్ వచ్చేసి ఒక షెడ్యూల్ వేసుకోండి. వీక్లీ ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ లేకపోతే మంత్లీ ఒక 10 వీడియోస్ నేను రిలీజ్ చేయాలి. బెస్ట్ ఆఫ్ కంటెంట్ ఏదైనా పర్లేదు, మీరు 2 మినిట్స్ వీడియో పెట్టినా పర్లేదు, ఒక 1 మినిట్ వీడియో పెట్టాలన్నా పర్లేదు, కాకపోతే అది బెస్ట్ ఆఫ్ ఉండాలి, బెస్ట్ కంటెంట్ అయి ఉండాలి. అలా చేస్తే మీకు మీ ఆడియన్స్ లేకపోతే మీ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో యూట్యూబ్ వాళ్ళు కూడా ఒక అల్గారిథం అర్థం చేసుకుంటారు అన్నట్టు. సో ఇతను వారంలో 2 వీడియోస్ పెడుతున్నారు, సో ఆ టైంలో పెడుతున్నారు, సో ఆ టైంలో వీక్లీ 2 వీడియోస్ ఈవినింగ్ పూటనో మార్నింగ్ పూట రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ చూసే మన కంటెంట్లో ఇప్పుడు 100 మంది ఈరోజు ఒక వీడియో 100 మంది చూడొచ్చు, రేపు 1000 మంది చూడొచ్చు. సో ఏ వీడియో ఏ వ్యూవర్కి నచ్చుతుందో తెలియదు. సో నేను పెట్టే 100 కంటెంట్లో 50 కంటెంట్లు ఒక 50 మందికి నచ్చచ్చు, ఒక కంటెంట్ 100 మందికి నచ్చచ్చు, ఒక కంటెంట్ అట్లా డిఫరెంట్ కేటగిరీలో నచ్చచ్చు. మన కంటెంట్ పెట్టి ఉంటుంది అన్నట్టు. మనం పెట్టే వీడియో అందరికీ నచ్చాలని ఏం రూల్ అయితే లేదండి. సో అలా షెడ్యూల్ పెట్టడం వల్ల అయితే యూట్యూబ్ మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు, మనం గ్రోత్ అవ్వడానికి. సో మీరు ఎప్పుడైనా గమనించారా, మనకు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ హర్ష సాయి కావచ్చు, మిస్టర్ బీట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అని చెప్పేసి ఒక హిందీలో ఆర్టికల్ రాస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వీడియోస్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎండ్ వరకు మనమే ఇంకా సస్పెన్స్లో చూడొచ్చు అని ఆశతో చాలా వరకు ఎండ్ వరకు చూడాలని ఉంటుంది అన్నట్టు. సో వారి కంటెంట్ ఎక్కడ కూడా ఎండ్ వరకు చూసే వరకు చాలామంది వ్యూవర్స్
లైక్ చేస్తారు అన్నట్టు. సో దానివల్ల వారికి యూట్యూబ్ అనేది మనకు రికమెండేషన్ పెడుతుందని చెప్పొచ్చు. సో వీడియో నచ్చితే మీకు చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. ఎవరైతే కొత్త యూట్యూబర్స్ వస్తున్నారో సో వారికైతే షేర్ చేయండి తప్పకుండా. అలాగే వీడియో అయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.